హలో, వెల్కమ్ టు విజయ్ రెయిన్బో ఛానల్. ఇవాళ మా నైట్ డిన్నర్కి ముద్దపప్పు అన్నం, తర్వాత ఉల్లిపాయ తీ పులుసు చేస్తున్నాను. ఫస్ట్ బియ్యం కడిగి స్టవ్ పెట్టి అన్నం వండేసాను. తర్వాత పప్పు కూడా ఉడకపెట్టి కడిగేసి స్టవ్ మీద పెట్టి వండేసి ఉప్పేసి కలిపి పక్కన పెట్టేసి, తర్వాత ఉల్లిపాయ పులుసుకు ఉల్లిపాయలు తరుక్కున్నాను, చింతపండు నానబెట్టాను. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరకాయ, పచ్చిమిరకాయ, మెంతులు, కరివేపాకు వేసాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మెంతులు బాగా వేయండి. పులుసులో మెంతులు వేస్తే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, చేదు ఉండదు. ఇది గమనించండి. అలానే తరిగిన ఉల్లిపాయలు వేసాను, కలిపి అవి వేగుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు ఎప్పుడు మెత్తగా వేయించకండి, కొంచెం ఫ్రై అయ్యి కరకరలాడితేనే బాగుంటాయి. తర్వాత ఇట్లాంటి పులుసులు చేసేటప్పుడు ఎక్కువ మెంతులు, షుగర్ వేయాలి. పులుసు చింతపండు పొడాలన్నీ అతుక్కోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఏం చేస్తా అంటే కొంచెం నీళ్ళల్లో పిండి కలిపి, అంటే గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ కలిపేస్తే కూడా పులుసు థిక్కనింగ్ అవుతుంది. ఈ టిప్స్ కొంచెం ఫాలో అవ్వాలి, సరేనా? సరే, ఉల్లిపాయలను వేసి బాగా కలిపాను. ఉల్లిపాయ పులుసు కాబట్టి ఉల్లిపాయలే వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ తీ పులుసు అనమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవచ్చు, కానీ నేను మూత పెట్టలేదు, ఇక్కడే ఉన్నాం కదండి, అందుకని కొంచెం ఉప్పు కూడా వేసి త్వరగా పక్కుతుంది అంటారు. పర్వాలేదు, కానీ సన్నంగా తరుక్కోండి. మంచిగా ఇలా వెడల్పు ప్యాన్లో పెడితే తర్వాత గిన్నెలోకి తీసుకోవచ్చు, మంచిగా అవుతుంది. చింతపండు నేను నానబెట్టాను, కానీ ముందే పీసుకొని రెడీ పెట్టుకోలేదు, అందుకే ఒక చేతితో కెమెరా పట్టుకొని ఉంటే ఇలా షేక్ అయిపోతాం, సారీ. సో చింతపండు పులుసు పీసుకుంటున్నాను. సరిగ్గా చూసుకొని ఎక్కువ పులుపు లేకుండా కావాల్సినంత వేసుకోండి. మెజర్మెంట్స్ అంటూ నేను చెప్పట్లేదు కదా, మనకి తగినట్టు చేసుకోవడం. మొత్తం బిస్కేసుకున్నాక చెయ్యి అడ్డు పెట్టి ఏం అడ్డు లేకుండా కమ్మని క్లియర్ చింతపండు పులుసు ప్యాన్లో వేసుకోండి. పులుసు పోసాక కొంచెం సేపు మరగనివ్వండి. తర్వాత ఉప్పు జాగ్రత్తగా చూసేసుకోండి. యాక్చువల్లీ ఇట్లాంటి పులుసులు రాళ్ళుప్పు వేస్తే, గళ్ళుప్పు ఉంటారు కదా, రాళ్ళుప్పు వేస్తే బాగుంటుంది. ముందుగానే మర్చిపోయి అంత వేసాను. తర్వాత ఉప్పు, తర్వాత పసుపు వాడండి అన్నింట్లో, ఒంటికి మంచిది, యాంటీబయాటిక్ కూడా. ఏదైనా కాళ్ళు పుళ్ళు ఉంటే తగ్గుతాయి, కడుపులో క్రీములు అట్లాంటివి ఉంటే కూడా నివారిస్తాయి. తర్వాత కారం, ఇవన్నీ వేసి బాగా మరగనివ్వండి. బాగా కలపండి గట్టితో, ఉప్పు, పసుపు, కారాన్ని బాగా ఎక్కువ వేయద్దు. అన్నీ ఏది ఎక్కువ వేసినా టేస్ట్ బాగుండదు, అందుకని అన్నీ మళ్ళీ బాగా కలపండి. తర్వాత షుగర్ క్లిప్ అదనమాట, షుగర్ కూడా వేసాను. మళ్ళీ ఒకసారి కలపండి. పులుసులో మెయిన్ మెంతులు, తర్వాత షుగరు, చింతపండు పులుసు కలవడానికి మెంతి పొడి, లాస్ట్లో థిక్ అవ్వడానికి కొంచెం బియ్యపిండి నీళ్ళు కలిపి కానీ, గోధుమ పిండి నీళ్ళు కలిపి కానీ, శనగపిండి కలిపి కానీ వేస్తాము, థిక్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం చారు పొడి, తర్వాత ఏమో మెంతి పొడి, ధనియాల పొడి అని ఇంట్లో వేయించుకొని మిక్సీ ఆడి రెడీ పెట్టుకుంటాను అనమాట. అయిపోయిన వెంటనే మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అది మరుగుతున్నప్పుడు దించే ముందు బాగా మరగనివ్వండి. దించే ముందు కొంచెం 2 స్పూన్స్ పిండి తీసుకుని, ఏ పిండినే పర్లేదు చెప్పాను కదా, నీళ్ళలో కలిపి ఉండలు ఎక్కడే చూసుకోండి. తర్వాత సాఫ్ట్
మిశ్రమం యొక్క అందులో పోసేయండి. పోసి పిండి వేసి ఎక్కువసేపు మరగనివ్వద్దు, జస్ట్ 2 minutes చాలు. అయిపోయాక దించేయండి. సో మన బ్రహ్మాండమైన ఆంధ్ర డిష్ తీపి ఉల్లిపాయ పులుసు రెడీ. దీంతో అప్పడాలు కానీ వడియాలు కానీ ఏంటో ఏదైనా రకరకాల వడియాలని ఆవకాయ కానీ ఇది కలుపుకుని ముద్దపప్పు నంచుకుంటాం, ముద్దపప్పు కలుపుకుని ఇది నంచుకున్నా, కొందరు ఆవకాయ కలుపుకొని ఉల్లిపాయలు నంచుకుంటారు. ఇలా రకరకాల కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? సో మెంతులు వేయండి, మెంతు పొడి ఇంపార్టెంట్. ఉల్లిపాయలు సన్నగా కరకరగా వేయించుకోండి. తర్వాత తీపికి కొంచెం షుగర్ కానీ బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. షుగర్ కానీ బెల్లం కానీ, తర్వాత ఇలా పిండి ఏదైనా కలిపి థిక్కనింగ్ కోసం. ఇవి మెయిన్ మాట టిప్స్. సో ఇవాళ మా మెన్యూ అన్నం, ముద్దపప్పు, తర్వాత ఉల్లిపాయ పులుసు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి విజీ రెయిన్బో ఛానల్ని. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ట్రై చేయండి. ఓకే.